హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసింది. బట్ చాలా రోజులు అయింది వెళ్దాం వెళ్దాం అనేసి అనుకుంటున్నాం, బట్ అది కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజు అయితే వెళ్తున్నాం. వీక్ డేస్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ వీక్ డేస్లో పాసిబుల్ అవుతలేదు. సో ఇవాళ సాటర్డే, సో వెళ్తున్నాం. ఎంత రష్ ఉంటుందో తెలీదు. అయితే మా సిస్టర్స్తో వెళ్తున్నాను, అంటే మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళు. సో యా లెట్స్ సి అక్కడ ఏమేమి ఉంటాయో, ఏమేమి తీసుకుంటామో మీకు అంతా షూట్ చేసి చూపిస్తాను. సో యా, స్టే ట్యూన్డ్. సో మేమైతే గేట్ 3 నుంచి ఎంటర్ అయినాం. సో ఎంటర్ అవ్వగానే ఇదే స్టాల్కి వెళ్ళాం అనమాట. జ్యోతీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. బట్ మేము తీసుకోలేదు. బట్ యా, నాకైతే కలెక్షన్ చాలా నచ్చింది. అండ్ ఈ షాప్లో చాలానే కంఫర్టర్స్ తీసుకున్నాం మేము. అండ్ ఈ బాలీవుడ్ స్టాల్స్ సూట్స్ అండ్ దగ్గర ఆర్ వేరే షాప్లో చాలా బయట పెట్టారనమాట. 700కి ఫ్రాక్స్ అండ్ 500కి ఫ్రాక్స్. సో ఆ కలెక్షన్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మేము ఈ స్టోర్కి వెళ్ళినాం. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి 1278. యాక్చువల్లీ నేమ్ అయితే లేదు అండ్ నెంబర్ కూడా లేదు. మీరు పక్కన స్టాల్స్ బేస్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఇది ఇక్కడ నాకు కార్డ్ సెట్స్ చాలా బాగా నచ్చినాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్లో ఇచ్చారు. పర్ సెట్ 600 ఇచ్చారు. తగ్గించలేదు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదే స్టాల్లో 500కి కూడా ఉన్నాయి కార్డ్ సెట్స్, బట్ అవి ఎందుకో నాకు అంత నచ్చలేదు క్వాలిటీ. బట్ 600 కార్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అక్కడక్కడ కిడ్స్ కోసం ఇట్లా టాయ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేము ఈ స్టాల్కి వెళ్ళినాం అనమాట. సో ఈ స్టాల్లో ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా సరే 300 రూపీస్ మాత్రమే. సో కలెక్షన్ అయితే బాగుంది. రీసెంట్గా సాహిల్ లెదర్ షాప్. సో అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఒక 5 అలా పర్చేస్ చేసాం మేము. సో ఇక్కడ మా క్యూటీ చూడండి ఎంత బాగా ఉంటుందో ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ మేము లైక్ కర్టెన్స్ షాప్కి వెళ్ళినాము. ఇక్కడ చాలా రీల్స్లో చూసాను కర్టెన్స్ కోసం అనేసి. బట్ పర్ సెట్ 700 ఏమో పర్ పీస్ చెప్పారు. సో నేను తీసుకోలేదు, బట్ కలెక్షన్ చాలా బాగుంది. నాకు నచ్చింది. నాకు వెళ్ళేసి వచ్చి ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. సో ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. యాక్చువల్లీ షాపింగ్ వ్లాగ్ అండ్ హాల్ వ్లాగ్ డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాను. బట్ అసలు ఎంత జనాలు ఉన్నారంటే, నేను వెళ్ళిన ప్రతిసారి వీకెండ్సే వెళ్ళాను, బట్ ఎందుకు నాకు ఈసారి ఫుల్ రష్ అనిపించింది. అసలు షాపింగ్ కూడా ఎక్కువ చేయలేకపోయినాము. లైక్ స్టాల్స్లోకి వెళ్ళాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, అంత రష్ ఉందన్నమాట. సో వీలైనంత వరకు షాపింగ్ చేసి తీసుకొచ్చాము. అంత ఎక్కువ తిరగలేదు, బికాజ్ మా అక్క వాళ్ళ కిడ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఫుల్ సతాయించారు. సో యా, ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో యాక్చువల్లీ మేము గేట్ 3 నుంచి ఎంటర్ అయినాము. సో ఫస్ట్ అయితే నేను నైట్ ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇది ఎంటర్ అయిన 1 or 2 స్టాల్స్ లైక్ బయటన పెట్టి అమ్ముతుంటారు కదా, సో అక్కడ తీసుకున్నాను. ఇది నాకు ఈచ్ 350 పడింది. ఇది లాంగ్ టీషర్ట్ టైప్ ఇలా. అండ్ ఇదొక ఫ్రాక్, కింద ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈచ్ 350 ఇచ్చారు, ఈచ్ 300 ఇచ్చారు. ఇంకాస్త ముందుకెళ్ళినాక నాకు ఇంకొక స్టాల్ కనిపించింది. లైక్ ఇంకొక స్టాల్లో ఇది 250కే ఇచ్చారు. నేను అప్పుడు ఫీల్ అయినా అనమాట, ఇక్కడ 250 ఉంది కదా, ముందు 300 పెట్టి తీసుకున్నాను బట్ అని అనుకున్నాను. బట్ క్వాలిటీ అయితే దానికి దీనికి డిఫరెన్స్ అయితే చాలానే ఉంది. ఇది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది. ఫస్ట్ చూపించింది కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంది. సో ఓకే, చూసి తీసుకోవాలి మీరు కూడా. అండ్ ఇదొక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్. ఇది కూడా కింద ఫ్రిల్స్ వచ్చింది, మంచి ఎంబ్రాయిడరీతో ఇచ్చారు. ఇది నాకు 400 పడింది అనమాట. వాళ్ళు తగ్గించలేదు. మీరు ముందు వీడియో చూస్తుంటే మీరు షాప్ నెంబర్ కూడా నేను మీకు చెప్తాను ఆర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తగ్గించలేదు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదే షాప్లో మేము కార్డ్ సెట్స్ కూడా తీసుకున్నాము. అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. 600 ఈచ్ ఇచ్చారు.
సో క్లోతింగ్ ఇంతే, ఇంకేమీ చూడలేదు అసలు. ఇంకేమీ తీసుకోలేదు కూడా. చికెన్ కర్రీలో తీసుకుందాం అనుకున్నాను, బట్ అసలు షాపింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు అంతమందిని చూసి. అండ్ నెక్స్ట్లో బ్యాగ్స్ వచ్చేసి, ఇది యాక్చువల్గా షాపింగ్ అంతా అయిపోయాక బయటికి రిటర్న్ వచ్చేసి గేట్ 2 నుంచి రిటర్న్ వచ్చినాము. అక్కడ బ్యాగ్ స్టాల్ ఉంటుంది కదా బయటనే, అక్కడ తీసుకున్నాను అనమాట. మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చి ఇది 250 పడింది. అండ్ లోపలనే యాక్చువల్గా లోపలనే సోహిల్ ఆర్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది. బ్లాక్ అండ్ వైట్లో ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ యా కరెక్ట్గా దొరికింది. సో ఇది నాకు 300 పడింది. ఇది ఎగ్జిబిషన్ లోపలనే తీసుకున్నాను. ఈ షాప్లో ఏది తీసుకున్నా 300 అని చెప్పారు. మొత్తం 300 స్టాల్. మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ ముందు వీడియో క్లిప్ చూసినా మీకు అర్థమైపోతుంది. యా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బయటని ఈ బ్యాగ్ తీసుకుని పక్కనే ఈ బ్యాగ్ స్టోర్ కూడా ఉందన్నమాట, హ్యాండ్ క్లచెస్ది. సో చాలా బాగా అనిపించింది, చాలా ప్రీమియంగా, చాలా లగ్జరీగా అనిపించింది. ఇక్కడ ఓపెనబుల్ కూడా చాలా మంచిగా ఇచ్చాను. సో ఇదొకటి తీసుకున్నా, అండ్ ఇదొకటి తీసుకున్నా. ఒకటి నాకు, ఒకటి మా వదినకని తీసుకున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా. అండ్ మంచిగా ఎనఫ్ స్పేస్, లైక్ వెడ్డింగ్స్కి అట్లా వేసుకుంటాం కాబట్టి మన ఫోన్, లిప్స్టిక్, లిప్ బామ్ అట్లా ఈజీగా పడుతుంది. అండ్ మీకు స్లింగ్ కావాలంటే స్లింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఈచ్ 350 పడింది. అండ్ లాస్ట్ మెట్రో ఎక్కే ముందర ఇదొక బాటిల్ కనిపిస్తే తీసుకున్నాను, 100 చెప్పారు. సో ఇది సిప్పర్ బాటిల్. సో ఇదొకటి తీసుకున్నాను, అంతే. ఇంకేం తీసుకోవాలి. యాక్చువల్లీ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాను గేట్ 2 ముందర, బట్ అంత స్కోప్ కూడా రాలే. రిటర్న్ వచ్చేసరికి ఇంకా ఫుల్ క్రౌడ్, ఇంకా వస్తూనే ఉన్నారు. అప్పటికి కూడా ఆల్మోస్ట్ 7:30కి మేము బయటకు వచ్చినట్టున్నాం. అప్పటికి కూడా ఇంకా రష్ వస్తూనే ఉన్నారు జనాలు. సో ఆ రష్లో ఇంకా జ్యువెలరీ ఏం చూడలేదు. సో మేబీ మళ్ళీ వెళ్తే జ్యువెలరీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమేమి తీసుకున్నానో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. బట్ అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.